Hi, hello viewers. Welcome to NTV. This is Dharak. This video is brought to you by Colors. Colors లో జాయిన్ అవ్వండి. ఫిట్గా హెల్తీగా ఉండండి. పుష్ప ద రైజ్, పొలాకి విజయ్ ద రైజ్ లేక పుష్ప ద రైజ్ అనేది కనిపిస్తుంది అక్కడ. అంటే మీ అంటే చెప్పుకోవడం తప్పలేదు. మీరు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ స్థాయికి వచ్చారు అనేది అది మీ హార్డ్ వర్క్ ప్యూర్లీ. అలాగే మీ హీరోలతో మీకున్న ర్యాప్ కానీ అదంతా అయితే చూసుకుంటే కనుక పుష్ప విషయానికి వస్తే ఏంటంటే ఆ షూట్ డ్రాప్ స్టెప్ ఏదైతే ఉందో దీనికి ఎలా అయితే రీల్స్ పడినాయో దీనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రీల్స్ దానికి పడినాయి. అంటే మరి ఇలాంటి ఐడియాలు చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆయన ఎలా తీసుకునే విధానం, రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుంది, ఓకే అంటారా లేకపోతే అవి ఎలా తీసుకుంటారు దాన్ని? లేదు, ఫస్ట్ టైం అసలు బన్నీ సార్ చూసినప్పుడు వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు షూ డ్రాప్ అలా ఆ షూ మూమెంట్ అలా పడిన వెంటనే అక్కడ టేబుల్ ఉంటే టేబుల్ పడి ఫట్టని కొట్టి అద్దరిపోయింది మాస్టర్ అని చెప్పారు. సో అక్కడ నుంచి నాకు వచ్చే ఎనర్జీ అంటే ఆయన ఇచ్చే ఎనర్జీ వేరే లెవెల్. సో ఆయనకి నచ్చింది అంటే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ లేదు. సో అలా అంటే లౌడ్గా ఉంటుంది ఆవిడ, అంటే డెఫినెట్గా మనకి ఇంకా తెలియని ఎనర్జీ వస్తుంది. సో అలా స్టార్ట్ అయింది. సుకుమార్ గారు, సుక్కు సార్ చాలా చాలా హ్యాపీ అండి, అంటే చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. యా అంటే 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 ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే జస్ట్ అలా కామ్గా నవ్వుతానే ఉంటారా? అంటే ఆయనకి నచ్చితే మాత్రం ఆయన కూడా అదిరిపోయింది డార్లింగ్ అని చెప్తారు. అసలు బన్నీ గారికి అయితే అసలు డార్లింగ్ అదిరిపోయింది మూమెంట్, వెళ్ళిపోదాం అని చెప్తారు. అసలు ఆయన సూపర్ అండి. ఆయన అంటే ఆయనకు వచ్చేంత వరకు, ఆయనకు కావాల్సింది వచ్చేంత వరకు పర్ఫెక్షన్ కోసం చేస్తూనే ఉంటాం. అయితే అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, షూ డ్రాప్ అనేది? అంటే శ్రీవల్లిలో చెప్పొదిలేసే స్టెప్ ఏమన్నా ఇన్స్పిరేషనా లేకపోతే ఎలా వచ్చింది అసలు ఈ ఐడియా మీకు? అంటే లేదండి, ఫస్ట్ యాక్చువల్లీ వచ్చింది ఏంటంటే ఫస్ట్ మన ఫోన్ మూమెంట్ అండి. నేనే ఏమనుకున్నాను అంటే స్టార్టింగ్ ఆయన అంటే దానికి బిఫోర్ మనకి స్టార్టింగ్లో ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే ఆయన మెసేజ్ చేయడానికి ఒక చిన్న ఫోన్ లాంటిది ఒకటి ఉంది. సో ఆఫ్టర్ పుష్పరాజ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇంకా ఆయన ఫోన్ ఉంటుంది కదా అని ఒక ఎక్స్పెక్టేషన్స్తో నేను ఓకే అప్పుడు టైంలో కాబట్టి ఒక చిన్న ఫోన్ తీసుకొని అది పాకెట్లో పెట్టుకొని సడన్గా ఆయన స్టెప్ వేస్తుండగా సడన్ ఫోన్ వస్తే ఎలా ఉంటుందని ట్రై చేసాం. పక్కన అది చాలా బాగా నచ్చింది. దాంతోపాటు ఏంటంటే నేను యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ అయితే షూ మూమెంట్ నచ్చుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ శ్రీవల్లిలో ఆ చెప్పు వదిలేసి అలా కంపేర్ అవుతారేమో అనుకున్నా కానీ బట్ ఇది వేరే షూది ఇంకా అదిరిపోయింది. అయితే దీనికి కాన్సెప్ట్ డైరెక్టర్ అని ప్రేమ్ రక్షిత్, తర్వాత శ్రేష్ఠి వర్మ కూడా పేర్లు పడి ఏంటిది అది, అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, ఎలా అంటే ఫస్ట్ సాంగ్ కూడా మీకు అదే పడింది కదా పుష్పలో కూడా? చూడండి, ఫస్ట్ సాంగ్ ఏంటంటే గణేష్ ఆచార్య మాస్టర్, నేను అక్కడ ఏంటంటే నాకు ఎడిషనల్ పడింది. బట్ ఇక్కడ ఏంటంటే నా మెయిన్ కొరియోగ్రాఫర్గా నాది పడింది. మెయిన్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు కాన్సెప్ట్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ప్రేమ్ మాస్టరీ అని ఫ్రేమింగ్స్ అవని ఆర్ మిగతా కాన్సెప్ట్ డిజైన్ చేసేది ప్రేమ్ మాస్టరే. మెయిన్ కొరియోగ్రఫీ అయితే నాది. అంటే తను చేసిన తను ఇంకా రాలేదండి, ఇప్పుడు మనం చేసిన మాత్రమే బయట. ఓకే ఓకే, ఆ సాంగ్ లో ఆవిడ కూడా అనుకున్నారు, బట్ కాకపోతే మొత్తం ఫైనల్ గా మీరు చేశారు. అవును. ఓకే ఓకే, మరి పుష్ప అది ఒకటేనా మ్యాజిక్, అంటే ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాము. అది ఎప్పుడు అంటే కొన్నిటికి లేట్ అయ్యే కొద్దీ వాటి వాల్యూ, వాటి రుచి పెరుగుతుంటుంది. జస్ట్ లైక్ కొన్ని మనం అంటే ఆల్కహాల్ పరంగా కూడా కొన్నిటికి దాని కిక్కి పెరుగుద్ది, దాని రేటు పెరుగుద్ది అంటారు కదా. అలాగా పుష్ప కొద్దిగా వెనక్కి వెళ్తున్న కొద్దీ దానికి ఉన్న ఇదనేది పెరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడు చూస్తామని ఇది వస్తుంది జనాలందరికీ. సాంగ్ అయితే అదిరిపోద్దండి. ఇంకా ఒకటేనా ఇంకేమన్నా చేశారా? జాతర సాంగ్ కూడా చేసామండి, అది ఇంకా బయటికి రాలేదు. ఇది మనకి అక్కడ టీజర్లో కత్తితో పట్టుకుని గంగమ్మ అదేనా అనుకోవచ్చా? ఓకే, మేమేమి ఇబ్బంది పెట్టాం మాస్టర్ మిమ్మల్ని, ఎందుకంటే మాకు కూడా అది వెయిట్ చేసి దాన్ని ఇది ఎక్స్పీరియన్స్ చేయడంలో ఉన్న మధ్య థియేటర్లో చూస్తే మాత్రం మెంటల్ లాస్. ఓకే, ఎంతమందిని పెట్టారు జూనియర్ ఆర్టిస్టులని? ఒక 1000 మందిని టాక్ బయట. మరి చూస్తారుగా మీరే, మళ్ళీ చెప్పారు చూస్తారుగా మీరే ఖాళీ. అయితే ఇప్పుడు ఒక పక్కన చూసుకుంటేనేమో డబుల్ స్మార్ట్, ఒక పక్కన చూసుకుంటే పుష్ప, ఇంకోటి ఏంటంటే రెండు సీక్వెల్స్, రెండిట్ల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రెండు పాన్ ఇండియా మూవీస్. సో మరి ఎలా అనిపిస్తుంది ఒకేసారి, అంటే మీరు ఇందాక అన్నారు వెయిట్ చేసి దానికి నాకు ఫలితం వచ్చినట్టు అని చెప్పేసి. సో ఈ రెండు ఇంతమంది చూసి ఇన్ని పొగడతలు వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? పొడుగు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు? కొన్ని మనసుకి తీసుకోవాలి కానీ మైండ్కి తీసుకోకూడదు అనిపిస్తుంది. అంటే
ఏది కూడా ఏంటంటే మన మైండ్ తీసుకొని కొంచెం అది వేరేలాగా వెళ్ళకుండా వచ్చిందా ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇంకెలా చేయాలనేది ఆలోచిస్తాను. అయితే యాక్చువల్గా మీకు దేవరకొండ గారితో ఏంటండి ఆ కనెక్షన్? మీరు చేసిన సాంగ్ హిట్ అవుతుంది, ఆయన ఏమో మిమ్మల్ని వదలరు, మీరు ఆయన వదలరు ఉంటుంది. చిన్న దేవరకొండ గారితో పెద్ద దేవరకొండది ఎప్పుడు మరి వెయిటింగ్ అండి. ఏంటి చిన్న ఆయనతో ఏంటి మీకు అంత కనెక్షన్? మిమ్మల్ని చూస్తే ఏదో ఇంట్లో సొంత మనిషిని చూసినట్టు ఫీల్ అవుతుంటారు. చాలా అంటే ఆనందన్న అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఒక బ్రదర్లా ఫీల్ అవుతా. టు బి ఫ్రాంక్ ఆయన ఏంటంటే ఒక ఓన్ బ్రదర్లా ఫీల్ అవుతాను. నాకు ఏదైనా ఫస్ట్ నాకు ఏదైనా సాంగ్ ఒక బెస్ట్ సాంగ్ వచ్చిందంటే ఫస్ట్ ఆయనకి ఫోన్ చేసి చెప్తా. నాకు ఏదైనా నేను ఏ సిచ్యువేషన్ ఉన్నా ఏది ఉన్నా సరే ఫస్ట్ ఆయనతో షేర్ చేసుకుంటా. సో ఎందుకో అలా కనెక్ట్ అయిపోయా అన్న. అంటే చాలా హార్ట్ఫుల్గా ఉంటుందండి. ఏదో మన బ్రదర్ లాగా మన ఫ్రెండ్ లాగా కలిసిపోయి మాట్లాడుతూ. ముగ్గురున్న ఫోటో చూస్తే ముగ్గురు నిజంగా బ్రదర్స్ ఉంటారు. ఆయన కూడా మీతో బాగానే ఉంటాడు. ఆయన బయట అంత రియాక్ట్ అవ్వడు కానీ బట్ ఏమంటారు ఆయనతో ఎలా ఉంటాయి కన్వర్సేషన్స్ ఆనంద్ విజయ్ దేవరకొండ తోటి? విజయ్ సార్ అయితే యాక్చువల్లీ ఫస్ట్ ఆనందాన్ని కలిసాను. ఆనందం తర్వాత విజయానికి కూడా యాక్చువల్లీ నేను క్లాసెస్ చెప్పా. తర్వాత విజయాన్ని క్లాస్ తీసుకోవడం జరిగింది. విజయానికి నా వర్క్ నచ్చి తర్వాత ఇమ్మీడియట్లీ ఖుషి ఈవెంట్ మ్యూజికల్ కాన్సెప్ట్ అవుతుంది. సో అది విజయ్ మాస్టర్తో చేద్దాం అని చెప్పి అప్పుడు చేశాను. అది నేనే చేశాను. అది కూడా చాలా అలా సమంత గారితో మళ్ళీ అప్పుడు వర్క్ చేయడం జరిగింది. సో అలా సమంత గారితో 2 times వర్క్ చేశారు కదా టోటల్ గా. సాంగ్ ఒకటి అదొకటి. మరి అయితే ఈ విజయ్ సేతుపతి గారు ఏంటి నేక ముద్దే పెట్టేస్తున్నారు మీకు డార్లింగ్ అంటే ఎందుకంటే? యాక్చువల్లీ ఏంటంటే నేను అది నార్మల్గా వెళ్ళి కలిసానండి. ఒక ఫ్యాన్గా వెళ్ళి కలిసాను నేను. అంతే నార్మల్గా ఫ్యాన్గా వెళ్ళి ఎప్పుడు అది ఉప్పిన టైంలో నేను వెళ్ళి కలిసాను అనమాట. అప్పుడు కలిసినప్పుడు ఆయన ప్రేమ అలా దొరికింది. అంటే ఏం చెప్పారు ఆయన అంత దగ్గర తీసుకుని? ఏమండి ఆ టైంలో అలా జరిగింది. సో మొత్తానికి అంటే మీలో ఉన్న హార్ట్ఫుల్నెస్ ఆయన కూడా అయితే యాక్చువల్గా మాస్టర్ అంటే కోట బొమ్మ మీకు అంటే నెక్లెస్ గొలుసు తర్వాత మళ్ళీ కోట బొమ్మలు కూడా అంత పేరు తీసుకొచ్చింది. చాలా అంటే బేసిక్గా మన ఊరు అనేది మనకి ఎంత చేస్తుంది అనేది మీ విషయంలో నిజమైంది. అది నెక్లెస్ గొలుసు శ్రీకాకుళం దానికి సంబంధించిన సాంగ్, ఈ కోట బొమ్మలి కూడా అలాంటి సాంగ్ కదా. సో అంటే అక్కడ నేటివిటీలోనే ఏమైనా మిక్స్ చేసుకున్నారా లేకపోతే మొత్తం టోటల్ క్రియేటివిటీ అనేది? అంటే లేదండి, నాకు అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఉన్న నేటివిటీ అంతా చూస్తున్నాను కదా. సో నేను వచ్చేసింది చాలా చిన్నప్పుడు, బట్ ఆ ఉన్న కొద్ది కాలంలో కూడా నేను చూసినవి కొన్ని నాకు బాగా గుర్తు. అంటే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే లైక్ లేడీస్ ఏంటంటే ఒక పెద్ద బొట్టు పెట్టుకొని జడ పూలు పెట్టుకొని అంటే అప్పుడున్న ట్రెడిషన్లో ఎలా ఉండేవాళ్ళు అనేది నాకు బాగా తెలుసు. సో కొంచెం అక్కడ ఉన్న నేటివిటీ బాగా అలవాటు అన్నారు. సో అలా ఇప్పుడు పలాసాలో నక్లెస్ గొలుసు అవ్వని ఆర్ మొన్న లింగిడిలో కూడా లింగిడి యాక్చువల్లీ ఏంటంటే కొన్ని అవన్నీ స్పాట్లో చేస్తున్నామండి. పెద్దవాళ్ళన్నీ ఇంక్లూడ్ చేసేవన్నీ స్పాట్లో చేసాం. సో అక్కడికక్కడ అలా సెట్ అయింది. అంటే ఓకే పెద్దవాళ్ళు సడన్గా ఒక గిఫ్ట్లు తీసుకొచ్చినప్పుడు అంటే గిఫ్ట్లు నార్మల్గా తీసుకురాకుండా ఓకే దాంట్లో ఒక చిన్న మూమెంట్ చేసుకుంటూ తర్వాత సడన్గా ఒకటి బిర్యానీ తీసుకెళ్తుంటే ఒకటి అలా దాన్ని ఆకలితో అంటే ఇలాంటి చిన్నవి యాడ్ అయ్యాయి అక్కడ ఆన్ లొకేషన్. అయితే అదే మొత్తం అంటే మీకు మాత్రం ఈ 2 చార్ట్ బస్సెస్ మాత్రం మీ నేటివ్ ప్లేస్ లింక్ అయి ఉన్నాయి. అయితే మాస్టర్ ఇప్పుడు మనకి బేసిక్గా ఏంటంటే మనం ఎంత వర్క్ చేసినా కూడా మనకి పెరుగుతున్న కొద్దీ అనేది రెమ్యూనరేషన్ కూడా మనం పెంచలేదు అనుకోండి, బేసిక్గా అది వేరే విధంగా ఉంటుంది కదా. సో మరి సినిమాని బట్టి మారుతూ ఉంటుందా రెమ్యూనరేషన్, లేదంటే నెంబర్ ఆఫ్ సాంగ్స్ని బట్టి మారుతూ ఉంటుంది? ఎలా ఉంటుంది అది రెమ్యూనరేషన్ అనేది? డెఫినెట్గా మన హిట్స్ బట్టే మారుతుంది. ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్లో ప్రమోషన్ వస్తే ఎలా ఉంటుందో అలా మనకి ఒక హిట్ వస్తే అంటే సినిమా బడ్జెట్ని బట్టి కూడా రెమ్యూనరేషన్ ఉంటుంది. డెఫినెట్గా అండి, ఇప్పుడు సినిమా బట్టే నేను తీసుకుంటాను. అది ఓకే కంఫర్టబుల్గా ఉంటారులేండి, అది కాదు. అంటే మాకు అంటే ఇలాంటివి ఏంటంటే కొరియోగ్రాఫర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఏంటంటే కొన్ని ఉంటాయి యాక్చువల్లీ జనాలకి. మీరు ఏం చేస్తారు, మీరు ఎంత కష్టపడతారు అదంతా మాకు కనపడుతూనే ఉంటుంది. బిహైండ్ ద సీన్స్ అయితే కొన్ని ఉంటాయి కదా. అసలు వీళ్ళ ఇప్పుడు ఎవరో సింగర్స్కి ఏమనుకుంటారంటే అప్పటి వరకు అనుకోండి లక్షలు ఇచ్చేస్తారని. ఒక సింగర్ ఎవరో బయటకు వచ్చి మాకు 5,000 10,000 ఇస్తారని చెప్పే వరకు తెలియదు యాక్చువల్లీ కష్టం. సో బట్ సినిమా బడ్జెట్ని బట్టి రెమ్యూనరేషన్ అనేది డిపెండ్ ఉంటుంది. అయితే మరి చిరంజీవి గారితో ఎప్పుడండి మీకు అదొక ఇది కనపడుతుంది? మీ ఆల్బమ్ చూసుకుంటుంటే మొత్తం స్టార్ హీరోస్ అందరూ ఉన్నారు దాంట్లో.
మెయిన్ చిరంజీవి గారు అంటే ఆయన డెమిగాడ్ అండి, డెమిగాడ్ ఆఫ్ డాన్స్. అంటే నా డాన్స్ గాడ్ ఆయన. లైక్ నేను చిరంజీవి గారిని అంటే నేను స్కూల్ టైంలో నుంచి ఇందిరా సినిమా అయితే అంటే నేను చాలాసార్లు చెప్పాను ఇది. ఇందిరా సినిమాలో ఆ దాయి దాయిదమ్మ సాంగ్ చూడడానికి 22 సార్లు చూశాను. సో ఆయన ఏ సాంగ్ రాని, సో అక్కడ సినిమాలో చూడడం, ఇంటికి వెళ్ళడం, టేప్ రికార్డ్లో సాంగ్ పెట్టడం, ప్రాక్టీస్ చేయడం. సో ఇలానే ప్రతి అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే విజయన్ పిలవండి, చిరంజీవి గారి సాంగ్ వేయండి. సో ఇలానే ఉండేది అనమాట. సో అలా అంటే ఇంట్లో అందరూ చిరంజీవి గారి ఫ్యాన్. ఇప్పుడు రీసెంట్ మా అల్లుడు కూడా చిరంజీవి గారి ఫ్యాన్. ఇంత ఉన్నాడు వాడు కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు వాల్టర్ వీరలో సాంగ్ చేయలేదు కానీ బట్ కలిసారు కదా, అంటే ఎవరైనా ఇన్వైట్ చేశారా లేదంటే మీరే? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే గురువు గారిని దగ్గర నుంచి చూద్దాం అని అనుకొని వెళ్ళాను. బట్ ఆ టైంలో సుష్మిత మేడం గారిని కలిశాను సడన్గా. ఆల్రెడీ అప్పుడే దానికి ముందే నేను వర్క్ చేశాను అనమాట. సుష్మిత గారితో నేను వర్క్ చేశాను. శ్రీదేవి సోడా సెంటర్ అని దాంట్లో వర్క్ చేశాను. సో అందులో సింగిల్ కార్డ్ చేసా. అలా దానికి ముందు నిహారిక గారితో కూడా వర్క్ చేశాను. అలా ఆ పరిచయంతో అలా మేడమే పరిచయం చేశారు గురువు గారిని. సో చాలా చాలా హ్యాపీ. మేడం పరిచయం చేశారు. అయితే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ మెగా కాంపౌండ్ లో చూసుకుంటే 4-5 చేశారు ఆల్రెడీ. ఇక మిగిలింది మీ టార్గెట్ ఇక గురువు గారు ఇంకా రామ్ చరణ్ గారు ఇద్దరు ఉన్నారు. ఐ హోప్ 1-2 అనమాట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం కూడా కలిసానండి. మన బేబీ సక్సెస్ మీట్కి వచ్చారు. అప్పుడు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. అసలు మంచి మంచి టాలెంటెడ్స్ని తీసుకున్నారబ్బా బేబీలో అని. అక్కడి నుంచి ఇలా నక్లెస్ గోల్స్ ఇలా చేశాను సార్ అంటే అవునా అని అక్కడ అప్రిషియేట్ చేసి చెయ్యేసి బాస్ అలా చేస్తే ఇంకా అసలు వచ్చే ఎనర్జీ వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాకర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ మీ సీనియర్స్ కదా ఒక రకంగా. సో ఎలా ఉంటుంది అంటే మీ మధ్యన మీకు పోటీ ఉంటుంది, బట్ మీ మధ్య నుండి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది మాస్టర్ వాళ్ళతోటి? డెఫినెట్గా అన్నీ హెల్తీగానే ఉంటుందండి. అయితే మొన్న రీసెంట్గా డాన్స్ అసోసియేషన్ గురించి కూడా జానీ గారు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది కదా. సో అలాంటివి మీరు ఏమైనా పట్టించుకుంటారా లేకపోతే అలాంటి వాటికి అసలు అంటే ఎందుకంటే మీ అసోసియేషన్ సంబంధించింది కాబట్టి అది అలాంటి వాటిలో మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారా లేదంటే మన పని ఎందుకని చేసుకుంటూ పోతుంటారా? అలా కాదండి. ఇప్పుడు ఏదైనా అక్కడ బ్యాడ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం అది కరెక్ట్ కాదని చెప్పడానికి అయితే ముందు ఉంటాం. అది కరెక్ట్ అనేటప్పుడు మన పని మనం చూసుకుంటాం. అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ అని శేఖర్ మాస్టర్ అని వీళ్ళందరూ చూసుకుంటారు కాబట్టి మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అదే అక్కడ వచ్చిన అలిగేషన్స్ జానీ మాస్టర్ మీద కదా, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి దానికి ఇదే చేయాల్సి వచ్చింది కదా. సో దాని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? అసలు నాకు ఐడియా లేదండి. అంటే ఆయన అది క్లారిటీ జానీ మాస్టర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికంటే మీరు అదే మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళని ఎవరిని గెలకరు, బేసిక్గా మీ పనిలో మీరు ముందుకు పోతూ ఉంటారు. సో మనకే చాలా ఉంది, అదే చేసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి మిగతా. సో ఎనీహౌ మాస్టర్ అంటే మీతో ఎప్పుడు మాట్లాడినా కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది. అంటే ప్రస్తుతానికి మేము ఇంకా ఏమి సినిమా చూడలేదు కాబట్టి ఇంకా ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్కి అయితే మన డబుల్ స్మార్ట్ అవని ఆర్ మ్యాట్ 2 అవని, మ్యాట్ 2 కూడా చేసాము. సూపర్. నెక్స్ట్ అది కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ సాంగ్, అది కూడా ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ అలాగే మట్కా చేసాము వరుణ్ తేజ్ గారిది. ఇవన్నీ ఇంకా చాలా లైనప్లో. అదే అంటే పుష్ప ఈవెంట్లో పుష్ప సక్సెస్ అయిపోయిన తర్వాత బన్నీ గారు మాట అన్నారు, సామి సాంగ్ చెప్పి శేఖర్ మాస్టర్ పట్టుకోండి, మీరు ప్రతి హిట్ సాంగ్ మీరే పట్టుకుపోతున్నారు, ఇది కూడా పట్టుకోండి అని చెప్పారు. అయితే ఈసారి పుష్ప 2 సక్సెస్ ఈవెంట్లో మీ పేరు చెప్తారేమో, విజయ్ మాస్టర్ పట్టుకుపోతున్నారు, మొత్తం మీరే పట్టుకోండి అంటారేమో. దేవుడి మొత్తానికి అంటే ఎదిగిన కొద్దీ ఒదుకుంటాం అనేది చాలా కొద్ది మంది దగ్గర చూస్తుంటాం. మీ దగ్గర అంటే అది మాత్రం బాగా కనపడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఎన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ చేసినా, ఎంత హిట్ సాంగ్స్ చేసినా, ఫస్ట్ రోజు నేను మాట్లాడినప్పుడు ఎలా ఉంటారో మీరు ఇప్పటికీ అలాగే ఉంటారు. అలా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. మూలాలు డెఫినెట్గా అది మర్చిపోతే ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మనం వెనక్కి వెళ్ళిపోతాం. అది మర్చిపోకూడదని నేను అది పాటిస్తుంటాను. అదే అంటున్నాను నేను. అంటే ఈ మాట చాలా మంది తెలిసిన పాటించేవాళ్ళు మాత్రం కొద్దిమంది ఉంటారు. దాంట్లో అయితే మీరు ఖచ్చితంగా నాకు కనిపిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు నాకంటే కొంతమంది వీళ్ళు నాకు తెలుసు అనుకున్నా కూడా పలకరించేదాన్ని మాత్రం సేమ్ కైండ్ ఆఫ్ ఫస్ట్ రోజు ఏదైతే పిలుపుతూ ఉన్నారో అలాగే పిలుపుకున్న వాళ్ళు మీరు ఉంటారు యాక్చువల్గా. సో అందుకే మీరు పైకి వెళ్తూ ఉన్నారు, మీ ఇది అనేది కొనసాగుతూ ఉంది.
అలాగే పుష్పరాజు మొత్తం టాలీవుడ్ని రూల్ చేసి పడేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆల్ ద బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.